జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన భారత్ సత్తా చూపించింది. దెబ్బతో అమెరికా అయితే దిగొచ్చేసింది. సరే, ఇంతకు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా మిత్రులారా, మన భారతదేశం ప్రతి సంవత్సరం కూడా అమెరికాకు దాదాపుగా $90 బిలియన్ ఉత్పత్తులను అయితే ఎగుమతులు చేస్తూ ఉంటుంది. అంటే మన దేశ కరెన్సీలో వీటి విలువ దాదాపుగా 7.9 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఏం మామూలు విషయం ఏం కాదు. అయితే మనం అమెరికా నుంచి దాదాపుగా $30 బిలియన్ ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నాం. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఈ వాణిజ్యాన్ని అయితే నిర్వహిస్తారు. ఇక క్రమక్రమంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతా ఉన్నాయి. సరే, అంతా కూడా బాగానే ఉండాలి. సరిగ్గా ఈ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక విలన్ మాదిరి ప్రవేశం చేశాడు. మామూలుగా అయితే ఏం చెప్పే మాట్లాడుతుంటాయి, నేను భారతదేశానికి బాగా మిత్రుడిని, హిందువులంటే నాకు చాలా ఇష్టము, మోడీ నాకు బాగా మంచి దోస్తు అని చెప్తా ఉంటాడు. అందుకనే కదా మనం కూడా పెద్ద ఎత్తున ట్రంప్ సపోర్ట్ చేశాం. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ మనకు అనుకూలంగా ఉండాడని. అవునా కదా? కానీ గెలిచేంత వరకు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఇంకొక లెక్క అన్నట్టు ఈయన గారు మొత్తం కూడా మారిపోయినాడు. మొదట ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్కు అన్ని రకాలుగా సాయంగా ఉంటాడని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ట్రంప్ మాత్రం భారత్తో సహా అన్ని దేశాలకు హ్యాండ్ ఇచ్చేసినాడు. అంటే అన్ని దేశాలపైన పన్నులు విధించాడనమాట. పైగా ఆయా దేశాలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి రాచి రంపాన పెట్టడం ప్రారంభించాడు. లేదంటే ఆయా దేశాలపైన పెద్ద ఎత్తున పన్నులన్నీ కూడా విధిస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. దీంతో చేసేది ఏమి కూడా లేక జపాను, అదేవిధంగా యూరోపియన్ యూనియన్, అలాగే దక్షిణ కొరియా దేశాలు డొనాల్డ్ ట్రంప్ ముందు మోకరిల్లాయి. ఈ దేశాలు అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పేసుకున్నాయి. ఇక జపాన్ విషయంలో అయితే ఏకంగా $550 బిలియన్ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ జపాన్ ఆదేశించినాడు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ ట్రంప్ డిమాండ్కు జపాన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గింది. ఇక యూరోపియన్ యూనియన్ అన్నమాట, ఇది వచ్చేసి 27 దేశాల సమాహారం. ఈ యూరప్ దేశాలన్నీ కలిసి అమెరికాలో $900 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ యూరోపియన్ యూనియన్ దేశాలను వంకరించాడు. అంటే వాళ్ళ మీద రొప్పినాడు అట్టే. దీంతో చేసేది ఏమి కూడా లేక ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇదే వరుసలో దక్షిణ కొరియా, తైవాన్ దేశాలు కూడా అమెరికా ఆజ్ఞలకు జీ హుజూర్ అంటూ సాగిలు పడిపోయినాయి. దీంతో ఈ డొనాల్డ్ ట్రంప్కి అబ్బా నేనేం చేసినా కూడా నాకు తిరుగులేదు, అందరూ సచ్చినట్టు నాకు కాళ్ళకాడికొచ్చానని చెప్పేసి ఆయన కింద ఉండే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. అర్థమవుతుందా? నేను అగ్రరాజ్యాధినేతను, నాకు ఈ ప్రపంచంలో తిరిగేలేదని చెప్పేసి, అదేవిధంగా నేను ఏం చెబితే ఈ ప్రపంచం అలాగే పనిచేస్తుందన్న ఆలోచనలకి ఈ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయినాడు. ఆ అహంకారంతోనే ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను కూడా బెదిరించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. చూడండి, అంటే పప్పులో కాలేసినాడు. రాంగ్ స్టెప్ అనమాట. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుంది అన్న కోపంతో భారత్ పైన 50% పన్నులన్నీ కూడా విధించాడు. దీంతో ఈ ప్రభావం మన దేశ ఎగుమతుల పైన పడి భారత కాళ్ళబేరానికి వస్తుందని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ తప్పుగా భావించాడనమాట. అంతే కదా, రాంగ్ స్టెప్పే కదా. కానీ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగా అసలు అక్కడ ఏమీ కూడా జరగల. అసలు ఈ విషయంలో మన భారత్ మాత్రం ఏ మాత్రం చెల్లించడం కూడా చెల్లించాల. అర్థమవుతుందా? పట్టించుకొని కూడా పట్టించుకోవాలి, డోంట్ కేర్ అనేది. పైగా మన మోడీ ప్రభుత్వం ఈ డొనాల్డ్ ట్రంప్తో డి అంటే డి అనేది. ఇక అమెరికాకు మనం ఎగుమతులు చేసేటటువంటి వివిధ ఉత్పత్తులను రష్యా, అలాగే యూరప్ దేశాలకు, కొన్ని ఆసియన్ దేశాలకు ఎగుమతులు చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. అంటే మన ఎగుమతులు ఏ మాత్రం కూడా దెబ్బతినకుండా మోడీ ప్రభుత్వం అప్పుడే కొత్త మార్కెట్లను కూడా రంగంలో దింపింది. అంతేకాకుండా అమెరికాకు బద్ధ శత్రువైనటువంటి చైనాకు దగ్గర అవడం ప్రారంభించింది. అంటే వ్యాపారం, అంటే చైనాను ఉపయోగించుకొని అమెరికాను లొంగదీయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే భావించిందనమాట. సరిగ్గా మోడీ గారు అనుకున్నట్టే అమెరికా ఇప్పుడు లైన్ లేక్ వచ్చేసింది. ఇన్నాళ్ళు కూడా అమెరికా వేసినటువంటి ఉచ్చులో భారత పడేదన్నమాట, ఇప్పుడు మన మోడీ గారు రాకముందు వరకు. కానీ ఇప్పుడు మన మోడీ గారు వేసినటువంటి ఉచ్చులో అమెరికానే పడిపోయింది. ఇక మన మోడీ గారి మొండితనం మూలంగా వెనక్కు తగ్గినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ భారత్ అలాగే అమెరికా చర్చలను పునఃప్రారంభించాలని చెప్పేసి భారత్కి అయితే విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. దీంతో అమెరికా భారతదేశాల మధ్య మళ్ళీ ఈ వాణిజ్య చర్చలు అయితే
మొదలైపోయి విజయవంతంగా పూర్తయినట్టు తెలుస్తోంది. అర్థమవుతుందా? అయితే అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపైన విధించేటటువంటి సుంకాలలో 95% కోత పెట్టడానికి భారత్ అయితే అంగీకరించిందంట. ఎంత? 95%. కానీ 43% గ్రామీణ ప్రజానికానికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యవసాయ రంగం, అదేవిధంగా పాడి పరిశ్రమల రంగం విషయంలో మాత్రం వెనక్కు తగ్గేదే లేదని, ఈ రంగాలలో అమెరికా ఉత్పత్తులను భారత్లోకి అనుమతించబోమని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పిందంట. అది ఇక్కడ విశేషం. మొదట్లో ఈ విషయం పైన మంకు పట్టుబట్టినటువంటి అమెరికా ఈసారి భారత్ను అర్థం చేసుకున్నట్టే కనిపిస్తుంది. అర్థం చేసుకున్నట్టు కాదు, తప్పనిసరి పరిస్థితి అన్నమాట చెప్పాలంటే. ఇంక వీళ్ళు లొంగితే కదా, లొంగపోతే వాడే సంగనాగుతాడు. ఇంకా అది కదా మ్యాటరా. భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఎట్లా? తప్పనిసరి పరిస్థితుల్లో. అంతేకాకుండా భారత్ అమెరికాల మధ్య జరిగినటువంటి ఈ వాణిజ్య చర్చలు విజయవంతమైనని చెప్పేసి ఏకంగా అమెరికానే చెప్పడం ఇక్కడ విశేషం. అంతేకాదు, వచ్చే నెల మలేషియాలో జరగనున్నటువంటి ఆసియా కాన్ఫరెన్స్లో మన ప్రధాని మోడీ గారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా కలవనున్నాడంట. అంటే ఇప్పుడు అమెరికా మన భారత లైన్లోకి వస్తుందన్నమాట. ఇది చెప్పాలంటే మన మోడీ ప్రభుత్వం సాధించినటువంటి అతి పెద్ద విజయం అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమైందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.